అనగనగా ఒక ఊరిలో క్యాబేజీ తోట పండించుకుంటూ ఒక రైతు ఉండేవాడు. రోజూ తన పొలంలో క్యాబేజీలు తగ్గుతున్నాయని అనుమానం వచ్చింది ఆ రైతుకి. మరుసటి రోజు రాత్రి పొలంలో కాపు కాస్తూ కూర్చున్న రైతు ఆకాశంలో నుంచి ఒక రెక్కల తెల్ల ఏనుగు తన పొలంలోకి వచ్చి క్యాబేజీలు తినడం చూసి ఆశ్చర్యపోయాడు. క్యాబేజీలు తిని తిరిగి ఎగురుతున్న ఏనుగు తొండం పట్టుకొని ఏనుగుతో పాటు ఆకాశంలోనికి వెళ్ళాడు ఆ రైతు. ఆకాశంలోకి ఎగిరిన ఏనుగు ఒక చోట ఆగింది. తన చుట్టూ తనకన్నా పెద్దగా 10 రెట్లు కాయగూరలు, పళ్ళు చూసి ఆశ్చర్యపోయాడు ఆ రైతు. మరుసటి రోజు ఎప్పటిలాగే తన పొలంలోనికి ఏనుగు వస్తుంటే తన తోకని పట్టుకొని పొలంలోకి వచ్చసాగాడు. ఆ రైతు ఊర్లో జనాలకి జరిగిందంతా చెప్పి అది విన్న జనం ఆశ్చర్యపోయి తాము కూడా ఆ రోజు రాత్రి ఏనుగును చూస్తామని నిలబడ్డారు. అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి ఏనుగు కోసం చూస్తుండగా ఏనుగు రానే వచ్చింది. క్యాబేజీని తిని ఎగిరి వెళుతుండగా రైతు ఏనుగు కాళ్ళను పట్టుకున్నాడు. అలా ఒకరి కాళ్ళను ఒకరు పట్టుకొని ఆకాశంలో ఎగురుతూ ఉండగా ఇంతలో ఒక మనిషి ఆకాశంలో కూరగాయలు ఎంత పెద్దగా ఉంటాయి అని మొదటివాడిని అడిగాడు. వెంటనే ఇంత పెద్దగా ఉంటాయని చేతులు చాపి చూపించాడు ఆ రైతు. ఇంత పెద్దవే అని అందరూ చేతులు చాపడంతో అందరూ కింద పడిపోయారు. ఏనుగు ఎగిరిపోయింది.